హలో ఎవ్రీవన్, నా పేరు మనోజ్ అండి. ఈ వీడియోలో బేసికల్లీ ఆస్పిరెంట్స్కి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మేజర్గా డౌట్స్ ఉండేది అండ్ లేదా భయం కానీ ఎస్ఎన్టీకి సంబంధించి ఉంది. సో వాట్ షుడ్ బి మన స్ట్రాటజీ ఏమి ఉండాలి నెక్స్ట్ మనకున్న 3 months కానీ ఎంత టైం అయితే ఏపీఎస్సి ఇవ్వబోతుందో ఆ టైంలో ఎలా ఈ ఓరియంటేషన్ తీసుకోవాలి. ఎందుకంటే సోర్సెస్ కానీ లేదా కరెంట్ అఫైర్స్ లింకేజ్ కానీ ఇదంతా మనకి ఒక ఐడియా ఎక్కడి నుంచి వస్తుందంటే మనం రాసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి. ఇది ఒక ఐడియా ఇస్తుంది ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికి మనకి నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ అండ్ దాంట్లో సబ్ గేమ్ ఉంది రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. సో లేటెస్ట్ ఎస్ఎన్టీ పాలసీ ఏంటి, ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి చాలా ఎస్ఎన్టీ పాలసీస్ వచ్చాయి. లేటెస్ట్ ఎస్ఎన్టీ పాలసీ ఏంటి, దాని ప్రొవిజన్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ మధ్య ఏమన్నా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి న్యూస్ లో ఉందా అది చూసుకోవాలి. అండ్ స్ట్రాటజీస్ అడాప్టెడ్ ఆర్ దట్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి స్ట్రాటజీస్ ఏముండొచ్చు, కరెంట్ అఫైర్స్ ఒకటి, ఏదన్నా స్కీమ్స్ తీసుకురావడం కానీ, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్స్ లైక్ బిరాక్, డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇటువంటి వాళ్ళు స్కీమ్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ప్రతి స్కీమ్ చూడాలంటే అవసరం లేదు. బేసికలీ మనకి స్టాటిక్గా జనరల్గా స్టాటిక్కి మీరు ఒక సోర్స్ పెట్టుకోవాలి, స్టాటిక్ బుక్. ఇక్కడ మనకి పేరుకి ఎస్ఎన్టీ అన్నారు కానీ ఫస్ట్ పార్ట్ ఒక్కటి ప్యూర్గా ఎస్ఎన్టీ ఉంది. అండ్ మిగిలిన 4 parts మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ బేసికలీ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ పార్ట్. సో యాజ్ ఫార్ యాజ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ బుక్స్ ఉండొచ్చు, బట్ ఐ పర్సనలీ సజెస్ట్ పిఎంఎఫ్ఐఏఎస్ అని. యూ కెన్ గో విత్ పిఎంఎఫ్ఐఏఎస్. ఇంకా ఇది చదివితే మీరు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. దీన్ని మనం కరెంట్ అఫైర్స్తో సప్లిమెంట్ చేసుకోవాలి. ఈ సప్లిమెంట్ మిస్ అయ్యారనుకోండి, ఈ బుక్ ఒక్కటి చదివినా కానీ మనం ఏదైతే టార్గెట్ మార్క్స్ అనుకుంటారో అది సాధించడం కష్టమైపోతుంది. అండ్ ఫర్ దిస్ ఎస్ఎన్టీ మనకి స్టాటిక్ అండర్స్టాండింగ్ కొంచెం ఉండాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను ఇక్కడ ఎస్ఎన్టీ పాలసీ, వాట్ ఈస్ ద లేటెస్ట్ ఎస్ఎన్టీ పాలసీ, దానికి సంబంధించి ఏమైనా స్ట్రాటజీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందా, ఇండియన్ సైన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, బికాస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్. సో అటువంటి స్ట్రాటజీస్ కానీ మిషన్స్ కానీ ఏమైనా తీసుకొచ్చిందా స్పెసిఫిక్గా. అండ్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుతున్న టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ. సో విత్ ఇన్ దట్ స్పేస్ టెక్నాలజీ మనకి సిలబస్లో మెన్షన్ చేసింది ఏంటి, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్. అంటే ఎగ్జామినరే మనకి క్లూ వదులుతాడు ఇక్కడ, మాకు ప్రతి శాటిలైట్ లాంచ్ అవసరం లేదు స్వామి, జస్ట్ రీసెంట్ శాటిలైట్ లాంచెస్ ఏంటి, దాని అప్లికేషన్స్. సో లాంచ్ వెహికల్స్ అంటే మనకి జనరల్గా స్టాటిక్ పార్ట్కి వచ్చేసరికి యూ నీడ్ టు నో వాట్ ఈజ్ లాంచ్ వెహికల్, ఏంటి లాంచ్ వెహికల్ అంటే ఏంటి, దాంతో యూజెస్ ఏంటి, ఇండియన్ స్పేస్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, హిస్టరీ, బేసికలీ హిస్టరీ. తర్వాత జనరల్గా మనకి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఇవి మేజర్ వేరియంట్స్. ఇందులో జిఎస్ఎల్విలో కూడా జిఎస్ఎల్వి 1 ఉండే, 2 ఉంది, తర్వాత 3 దట్ ఈస్ నో కాల్డ్ ఎస్ ఎల్విఎం. సో ఈ శాటిలైట్స్ కి సంబంధించి బేసిక్ అండర్స్టాండింగ్ 1కి 2కి, ఐ మీన్ పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి విత్ ఇన్ దట్ 1 2 3 ఇదంతా స్టాటిక్ పార్ట్ లో ఈ అండర్స్టాండింగ్ కావాలి. అండ్ తర్వాత ఈ లాంచ్ వెహికల్స్ చదువుతున్నప్పుడు మనకి ఆ ఐడియా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్, అంటే ఎందుకు పిఎస్ఎల్వి సరిపోదా, మరి అన్ని శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఎందుకు జిఎస్ఎల్వికి పోవాల్సింది, జిఎస్ఎల్విలో కూడా ఎందుకు మనం 1కి తర్వాత 2కి తర్వాత 3కి వెళ్తున్నాము, మళ్ళీ 3లో కూడా మనం ఇన్నోవేషన్స్ చేస్తున్నాము. అంటే ఏదో ప్రజెంట్ జనరేషన్లో కొంచెం ఇష్యూ ఉంటేనే కదా, ఏదో లిమిటేషన్ ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాం. సో ఏంటి ఆ లిమిటేషన్, ఏ టైప్ ఆఫ్ లాంచెస్కి ఏ టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ శాటిలైట్కి ఎటువంటి లాంచ్ వెహికల్ యూజ్ చేస్తున్నారు, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్కి ఎటువంటి టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఎక్స్ట్రా సోలార్ ఇంటర్టెరెస్ట్రియల్ మిషన్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, అవన్నీ మనము ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్లో ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఇచ్చారు, మీకు గుర్తుకు లేదు, కానీ అక్కడ దాన్ని ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ కూడా, ఒక ఎగ్జాంపుల్ ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంచ్ చేస్తున్నారు అని చెప్పారు ఎగ్జామినర్, ఒక శాటిలైట్ గురించి మెన్షన్ చేశాడు, అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే ఇట్ ఈస్ అన్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటారు, అండ్ ఇట్ ఈస్ లాంచ్డ్ యూజింగ్ జిఎస్ఎల్వి అంటారు లేదా పిఎస్ఎల్వి, డిపెండింగ్ అపాన్ మీ అండర్స్టాండింగ్. పిఎస్ఎల్వి అయితే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఐ మీన్ లో అర్త్ ఆర్బిట్ వరకు వెళ్తుందా, మీడియం అర్త్ ఆర్బిట్ వరకు వెళ్తుందా, లేదా జీటీఓ వరకు వెళ్తుందా, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియోసింక్రోనస్ ఆర్బిట్ వరకు వెళ్తుందా,
సో మీకు ఏ శాటిలైట్ ఎక్కడికి వెళ్తుంది అనుకోండి, దాన్ని బట్టి మీరు ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. లేదనుకోండి కరెంట్ అఫైర్స్లో ప్రతి కరెంట్ అఫైర్స్ యూ నీడ్ టు బై హార్ట్. సో ఒక మెషిన్ ఇస్తాడు, అది లో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెబుతారు, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెబుతారు. తర్వాత దాన్ని పిఎస్ఎల్విలో యూజ్ చేశారు, C58, C59 ఇట్లా యూజ్ చేశారు. సో డైరెక్ట్ గా బట్టి కొట్టడం కంటే కూడా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంచ్ వెహికల్స్, దాని యూజెస్, దాని లిమిటేషన్స్ ఏంటి, దాని తర్వాత రీసెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. సో ఇది బేసికలీ ఇట్స్ కరెంట్ అఫైర్స్ పార్ట్. ఏ స్టాటిక్ బుక్ లో కూడా అప్డేటెడ్ ఉండకపోవచ్చు రీసెంట్ శాటిలైట్ లాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఎస్ఎన్డి అంత స్పెసిఫిక్ గా లేదు, కానీ ఐ మీన్ ప్రిలిమ్స్ లో. బట్ మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో చూస్తే మనము ఎస్ఎన్డి స్పెసిఫిక్ పార్ట్ ఉంది. సో మనకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. లెట్ us see one question. సో ఈ క్వశ్చన్ అడిగారు ఇక్కడ చూడండి ఒకసారి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండిజీనియస్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ that was demonstrated in space on ISRO's PSLV C58 మిషన్ అని అడిగాడు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే ఐ మీన్ చాలా లెంతీగా ఇచ్చాడు క్వశ్చన్. ఇది ఇట్ వాస్ డెవలప్డ్ బై, దాని అడ్వాంటేజెస్ ఏంటి, అది ఐడియల్ ఫర్ విచ్ స్పేస్ మిషన్ అని చెప్పేసి. జనరల్ గా న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది. చాలా మంది ఆస్పిరెంట్స్ న్యూస్ పేపర్ చదవరు, ఐ మీన్ ఒకరోజు చదువుతారు, ఒకరోజు చదవకపోవచ్చు. సో దానికంటే కూడా నేను అబ్జర్వ్ చేసింది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాత గవర్నమెంట్ ఏబిపిఎస్సి డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ ని పికప్ చేస్తుంది. ఇఫ్ యూ సీ దట్ ఇది చూస్తే. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ థింగ్ దట్ ఐ హావ్ డిటెక్టెడ్ ఇస్ ఏపీఎస్సి ఇస్ డైరెక్ట్లీ రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్ నే, ఐ మీన్ లాస్ట్ ఎగ్జామ్ కి జరిగిన ఒక 2 to 3 months కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఇస్తుంది. సో అదొక టేక్ అవే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి. ఇక్కడ చూస్తే మనం ఇట్స్ ఎ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ గురించి చూడండి. డైరెక్ట్ గా ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ఫంక్షనాలిటీ ఆన్ బై పిఎస్ఎల్వి C58 సిస్టమ్. ఇట్ వాస్ శాంక్షన్ టు బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఐడియల్ స్పేస్ మిషన్ ఫర్ high thrust requirements. This has resulted in non-toxic and environmental friendly propulsion system for low orbit space. సో డైరెక్ట్ స్టేట్మెంట్స్. సో అట్లీస్ట్ మీరు ఏది చదువుకున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళండి అండ్ ఆల్సో పిఐబి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. జనరల్ ఒకవేళ మీరు న్యూస్ పేపర్స్ చదవకపోతే ఏ రోజు ఆ రోజు పిఐబి. మీరు మ్యాగజైన్స్ చదివినా కానీ మ్యాగజైన్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే పిఐబి, న్యూస్ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే పిఐబి. పిఐబి అనేది ఇట్స్ గవర్నమెంట్స్ అఫీషియల్ వర్షన్. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో పిఐబి రోజు ఓపెన్ చేసి చదవండి, ఎస్పెషల్లీ ఎస్ఎన్టీకి సంబంధించి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీకు మేజర్ పార్ట్ డామినేట్ చేస్తాయి. పిఐబి వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు పిఐబి. ఎందుకంటే స్టేట్మెంట్ డైరెక్ట్ గా తీసి మొత్తం పిఐబిని ఒకసారి స్కాన్ చేయాలి, ఆ రోజు ఆర్టికల్ ఏమొచ్చింది ఎస్ఎన్టీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ స్పేస్ మిషన్స్, ఇండియన్ స్పేస్ మిషన్స్. అది బేసికలీ స్పేస్ మిషన్స్ అంటే లైక్ చంద్రయాన్ కానీ, ఆస్ట్రోసాట్ కానీ, ఆదిత్య L1 కానీ, ఎటువంటి స్పేస్ మిషన్, సిగ్నిఫికెంట్ స్పేస్ మిషన్స్ ఏం లాంచ్ చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇండియానే కానీ ఇండియా ఎవరితోనో కోఆర్డినేట్ చేస్తూ లైక్ నిసార్ కానీ, ఇస్రోతో కలిసి నాసాతో కలిసి నిసార్ మిషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో అటువంటి స్పేస్ సైన్స్ మిషన్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ, డిఆర్డిఓ గురించి. ఈ ఆర్గనైజేషన్ బేసికలీ స్టాటిక్ పార్ట్, ఇది స్ట్రక్చర్, విజన్, మిషన్, ఇవి స్టాటిక్ పార్ట్ కిందకి వస్తుంది. అండ్ టెక్నాలజీ ఇస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. సో ఇట్ ఈస్ స్టాటిక్ పార్ట్ లో ఎన్ని టెక్నాలజీస్, స్టాటిక్ బుక్ మీరు ఏది తీసుకుంటారో చదవండి. ఎస్ఎన్టీకి సంబంధించి ఈ స్టాటిక్ పార్ట్ వచ్చేసరికి యూ కెన్ గో విత్ ఐదర్ వాజీరామ్ కానీ లేదా రవిపి అగ్రహారి బుక్ అయినా చదవచ్చు ఈ ఫస్ట్ సబ్ టాపిక్ కి సంబంధించి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో ఐజిఎండిపి. సో అగైన్ ఇక్కడ మనకి స్టాటిక్ గా కొన్ని మిసైల్స్ ఉంటాయి. ఐజిఎండిపి కింద జనరల్ గా 5 type ఆఫ్ మిసైల్స్ మనం డెవలప్ చేసాం. వాట్ ఆర్ దోస్ మిసైల్స్? పృథ్వీ, అగ్ని. సో అటువంటి మిసైల్స్ అన్ని చూసుకోవాలి ఇక్కడ ఐజిఎండిపి కింద ఏమున్నాయా అని చెప్పేసి. సో ఒక మిసైల్ గురించి చదివేటప్పుడు అది డెవలప్ ఎప్పుడు చేశారు, ఎవరి కోఆర్డినేషన్ తో డిఆర్డిఓ డెవలప్ చేసింది, దాని రేంజ్ ఎంత, నెక్స్ట్ అవి బ్యాలిస్టిక్ మిసైలా లేదా క్రూయిజ్ మిసైలా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ కి క్రూయిజ్ మిసైల్ కి డిఫరెన్స్ ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ తో అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ అడ్వాంటేజెస్, అండ్ క్రూయిజ్ మిసైల్ తో అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ దీస్ అడ్వాంటేజెస్, వాట్ ఆర్ దీస్ డిసడ్వాంటేజెస్. సో ఎవ్రీ మిసైల్ చదివేటప్పుడు డెవలప్డ్ బై, దాని రేంజ్, అది బ్యాలిస్టికా క్రూయిజా, నెక్స్ట్ అది లాంగ్ రేంజా, షార్ట్ రేంజా, మీడియం రేంజా, నెక్స్ట్ అలాగే అది సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా,
ఇటువంటి అది కాకుండా ఏమన్నా ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ కానీ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఆ మిసైల్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ అగ్నిఫై ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, అది ఎంఐఆర్వి టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసాం మనం దీంతో. సో ఏంటి ఆ ఎంఐఆర్వి టెక్నాలజీ ఏంటి? సో సిగ్నిఫికెంట్లీ ఇటువంటివి ఏమైనా మిసైల్స్ ఉంటాయి, స్టాటిక్ పార్ట్ చదువుతూ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ చదవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి ఒక్క రోజులో చదవడం ఇంపాసిబుల్. సో రోజుకు ఒక టైప్ మీరు ఎలా చేస్తారంటే మీరు డివైడ్ చేసుకోండి, సబ్ టాపిక్స్గా పెట్టుకోండి. ఫస్ట్ స్పేస్ టెక్నాలజీలో లాంచ్ వెహికల్స్ ఏమున్నాయి, స్పేస్ శాటిలైట్ లాంచెస్ ఏమున్నాయి రీసెంట్లీ. సో ఇట్లా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ చేసుకోండి. మీకున్న నెక్స్ట్ ఉన్న 3 months టైం పీరియడ్లో ఒకే రోజు అన్ని మిసైల్స్ చదువుతుంటే ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. ఈరోజు ఐజీఎండిపిలో నేను అగ్ని సిరీస్ చదువుతాను, రేపు మళ్ళీ ఇంకొక మిసైల్ చదివేటప్పుడు అగ్ని సిరీస్ చదివిన తర్వాత ఇంకొక మిసైల్ చదువుతాం. సో అట్లా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు రివైజ్ చేస్తూ అట్లీస్ట్ మీకు 100% గుర్తుండకపోయినా ఎలిమినేషన్ చేయగలరు రేపు పొద్దున ఎగ్జామ్లో. సిమిలర్లీ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో, సో ఇది కూడా రీసెంట్ పాలసీ ఏమైనా ఉంది, నేషనల్ పాలసీ ఆన్ ఐటీ. నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్, ఇదంతా స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్. సో డిజిటల్ ఇండియా మిషన్ స్పెసిఫిక్ గా పెట్టాడు కాబట్టి మనం, సో ఎప్పుడు స్టార్ట్ అయింది డిజిటల్ ఇండియా మిషన్, దాని హిస్టరీ ఏంటి, దాని ముందర ఏమైనా స్టెప్స్ ఉండనా, వాట్ వాజ్ అర్లియర్ నేమ్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్, వెన్ హిస్టరీ, బేసికల్ హిస్టరీ, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, పిల్లర్స్ ఏంటి, డిజిటల్ ఇండియా మిషన్ కింద స్టార్ట్ చేసిన ఏమైనా స్కీమ్స్ కానీ, అండ్ వాట్ ఈ స్టేటస్ ఏంటి. ఒకసారి మీరు డిజిటల్ ఇండియా మిషన్ కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట దొరుకుతుంది. ఒకసారి ఆ సైట్ అంతా మీరు స్కాన్ చేశారు అంటే నెక్స్ట్ మీరంతా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో లేదా న్యూస్ పేపర్స్ లో కవర్ చేస్తే ఈ టాపిక్ హోలిస్టిక్ గా కవర్ అవుతుంది డిజిటల్ ఇండియా మిషన్. అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ దీస్ ఆర్ బేసికల్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్. సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, అగైన్ మళ్ళీ పాలసీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట ఎస్ఎన్టీ పాలసీ, స్పేస్ పాలసీ, పాలసీ ఆన్ ఐటీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ అడుగుతున్నాను. సో సైబర్ సెక్యూరిటీ పాలసీకి వచ్చేసరికి ఫస్ట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టర్మ్స్ తెలుసుకోవాలి మనం. డిఫరెంట్ టర్మ్స్, మాల్వేర్ అంటే ఏంటి, ట్రోజన్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, అండ్ రీసెంట్ ఎవాల్వింగ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏంటి, క్రిప్టో జాకింగ్ అంటారు. ఇట్లా డిఫరెంట్ టర్మ్స్, సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్, ఇవన్నీ టర్మ్స్ ఏంటి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన వివిధ మిషన్స్ కానీ స్టెప్స్ కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా తీసుకొచ్చినాయా, లేదా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా డేటా ఉందా, ఇండిసెస్ ఉన్నాయా, దాంట్లో ఇండియా ర్యాంక్ ఏంటి. నెక్స్ట్ ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైట్కి వెళ్ళారనుకోండి, సైబర్ సెక్యూరిటీ వింగ్కి వెళ్ళారనుకోండి, మీకు వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ అన్ని ఒక చోట ఉంటాయి. లైక్ సైబర్ స్వచ్ఛతా కేంద్ర, ఇటువంటి కొన్ని మిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అగైన్ డిజిటల్ ఇండియా ఇట్స్ లైక్ ఓవర్లాపింగ్ పార్ట్ ఇక్కడ. డిజిటల్ ఇండియా అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది ఓవర్లాపింగ్ పార్ట్ ఇక్కడ. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై డిజిటల్ ఇండియా కింద తీసుకుంటుంది. ఆ డిజిటల్ ఇండియా కింద సైబర్ సెక్యూరిటీ కూడా ఒక ఆస్పెక్ట్ కాబట్టి ఎలా సైబర్ సెక్యూరిటీ ఒక పార్ట్ అయింది డిజిటల్ ఇండియాలో, సో అదంతా కూడా మనం చూసుకోవాలి ఇక్కడ. అండ్ ఇందులోకి సంబంధించి మనము వాట్ ఈస్ యూ కెన్ సే బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, హౌ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్ కానీ, ఇదంతా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ సైబర్ సెక్యూరిటీ కిందకి వస్తాయి మనకి. అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ, సో న్యూక్లియర్ టెక్నాలజీలో బేసిక్స్కి వచ్చేసరికి అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇండియాస్ న్యూక్లియర్ రియాక్టర్స్. నేను గ్రూప్ 1 లో అడిగారు కదా, కల్పకంలో డెవలప్ చేస్తున్న ఫాస్ట్ బిల్డర్ రియాక్టర్ కి సంబంధించి ఎవరు డెవలప్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దీని అర్థం ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు నో న్యూక్లియర్ రియాక్టర్స్ కి సంబంధించి ఫస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీలో బేసిక్ టర్మ్స్, ఫ్యూజన్ అంటే ఏంటి, ఫిషన్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి. సో ప్రజెంట్ ఎందుకు అన్ని చోట్ల ఫిజన్ బేస్డ్ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఫ్యూజన్ కి సంబంధించి ఏంటి ఛాలెంజెస్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, ఫ్యూజన్ కి సంబంధించి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టోక్ మ్యాక్ రియాక్టర్ ఒకటి డెవలప్మెంట్ జరుగుతుంది, అందులో ఇండియా పార్ట్ ఉందా లేదా. సో ఎందుకు ఫ్యూజన్ కి సంబంధించి మనం మేజర్ స్ట్రెస్ చేస్తున్నాము, అందులో కూడా న్యూక్లియర్ మెటీరియల్స్ ఏంటి, యూజ్ చేసేది ఏంటి. సో మేజర్గా మనం యురేనియం యూజ్ చేస్తున్నాము. సో యురేనియంలో కూడా U-235 ఎందుకు యూజ్ చేస్తున్నాము, 238 ఎందుకు కాదు. సో ఈ బేసిక్ స్టాండర్డ్ పార్ట్స్ ఇవన్నీ. తర్వాత ఇండియాస్ 3-stage న్యూక్లియర్ పాలసీ, 3-stage న్యూక్లియర్ పాలసీ.
సో ఏంటి ఆ 3 స్టేజ్ న్యూక్లియర్ పాలసీ, ఎందుకు ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ పాలసీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎంత స్టాటిక్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి. సో ఇవంతా న్యూక్లియర్ పాలసీ, టైప్స్ ఆఫ్ రియాక్టర్స్. అండ్ ప్రజెంట్ ఇండియా న్యూక్లియర్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, స్టాండర్డ్ పార్ట్, స్టాండర్డ్ స్టాటిక్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్టేట్స్, అండ్ ఏ టైప్ ఆఫ్ రియాక్టర్స్, అండ్ ఇండియా ఏ కంట్రీస్తో ఇంతవరకు న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్స్ చేసుకుంది, అండ్ ఇండియాలో మేజర్గా దొరుకుతున్న న్యూక్లియర్ ఎనర్జీ మెటీరియల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ థోరియం, థోరియం ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందా లేదా, లేదా ఏ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్లో ఎక్కడ దొరుకుతుంది థోరియం. మీరు ఇట్స్ లైక్ మీరు యూపీఎస్సీ ఇదంతా మనకి స్టాండర్డ్ ఒక చోటు అంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. అంటే మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో దీని అర్థం ఏంటి, ఎస్ఎన్టీలో అగైన్ దే ఆర్ గోయింగ్ టు రిపీట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఎప్పుడు అయినా అడగచ్చు, ఐ మీన్ రీసెంట్ అడగచ్చు, లేదా పాత క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఎస్ఎన్టీ మీరు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీ చూసుకోవాలి, ఎందుకంటే సేమ్ పార్ట్స్ యూపీఎస్సీ సిలబస్ లో కూడా ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ అంతా. సో న్యూక్లియర్ రియాక్టర్స్, టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అన్నాడు. స్పెసిఫిక్ గా అంటున్నాడు. బేసికలీ రేడియో ఐసోటోప్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, మెడికల్ ఫీల్డ్ లో యూజ్ చేసుకోవచ్చు, కెమికల్ ఫీల్డ్ లో యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు, అది స్టాటిక్ పార్ట్. అండ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇందాక డిస్కస్ చేసాం కదా, అదంతా ఇక్కడ కవర్ అవుతుంది. నో మూవింగ్ టు సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ లో మనకి ఎనర్జీ మేనేజ్మెంట్, ఇండియాస్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్, డిమాండ్ ఇన్ ఇండియా, నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, భారత్ స్టేజ్ నామ్స్. సో ఇవంతా ఏంటంటే బేసికలీ ఎనర్జీకి సంబంధించి, ఎనర్జీ ప్రొడక్షన్ కి సంబంధించి, డిమాండ్ కి సంబంధించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. అండ్ అందులో కూడా మనకి నేషనల్ పాలసీ, ఎనర్జీ పాలసీ అండ్ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్, మనకి 2018 లో నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్. సో ఇందులో స్టాటిక్ పార్ట్ వచ్చేసరికి వాటర్ బయోఫ్యూయల్స్. ఇందులో బయో డీజల్ అంటే ఏంటి, తర్వాత బయో ఇథనాల్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్, బయో గ్యాస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఏంటి, ఎందుకు బయోఫ్యూయల్స్ ని యూజ్ చేయాలి, వాట్ ఆర్ దేర్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్, ఫస్ట్ జనరేషన్ ఏంటి, సెకండ్ జనరేషన్ ఏంటి, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్, 2018 పాలసీ ఏమంటుంది. నెక్స్ట్ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, టార్గెట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 20% బై 2025 ఎథనాల్ బ్లెండింగ్ చేసేయాలని చెప్పి టార్గెట్స్ ఉంది. ప్రజెంట్ స్టేటస్ ఏంటి, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం స్కీమ్స్ తీసుకొచ్చింది, డిఫరెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చాయి. అలాగే భారత్ స్టేజ్ నామ్స్, సో ఎవల్యూషన్, హిస్టరీ ఆఫ్ భారత్ స్టేజ్ నామ్స్, బిఎస్ నామ్స్ అంటాం మనం. వాట్ ఈస్ దేర్ హిస్టరీ, దాని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము. ప్రజెంట్ BS6 నడుస్తుంది. సో BS6 అడ్వాంటేజ్ ఓవర్, ఎందుకు సడన్ మనం అంత ఫాస్ట్ గా లీప్ ఫ్రాగ్ అయ్యాం BS4 టు BS6 బై మనం BS5 దగ్గర కొట్టేసి BS6కి వచ్చేసాం. సో అడ్వాంటేజెస్ ఏంటి, ఎంత ఏ ఎమిషన్స్ ఎంత తగ్గుతాయి. సో ఇవంతా BS6 ఒకసారి మీరు చదివితే BS6 నామ్స్ లో చదువుతాయి. అండ్ దానికి సంబంధించిన టెక్నాలజీస్ ఏంటి, డీజిల్ పార్టికులేట్ ఫిల్టర్ అని చెప్పేసి ఇటువంటి కొన్ని టెక్నాలజీస్ ని మనం అడాప్ట్ చేస్తున్నాం BS6 నామ్స్ లో. అండ్ BS6 తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ ఏంటి, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ డిఫరెన్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, వాటి సోర్సెస్, ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా. సో బేసికలీ ఫస్ట్ మీరు దీని స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మినిస్ట్రీ ఆఫ్ పవర్కి వెళ్తే మీకు ఐడియా వస్తుంది. మేజర్ సోర్స్ ఆఫ్ మనకి ఎనర్జీ జనరేషన్ ఎక్కడి నుంచి ఉంది, థర్మల్. తర్వాత నెక్స్ట్ ఏముంది, హైడ్రో. ఇట్లా విత్ ఇన్ థర్మల్ లో ఏది, కోలా, లేకపోతే ఇంకేమైనా సోర్స్ ఉందా. సో అందులో కూడా ప్రైవేట్ సెక్టర్ నుంచి, ప్రైవేట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్కువ ఉందా, లేదా పబ్లిక్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, గవర్నమెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్కువ ఉందా, సెంట్రల్ లెవెల్ ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, స్టేట్ లెవెల్. ఇదంతా మీకు గ్లాన్స్, స్టాట్స్ ఎట్ గ్లాన్స్ అని మినిస్ట్రీ ఆఫ్ పవర్ సైట్ లో ఉంటుంది. అండ్ రిన్యూబుల్ ఎనర్జీలో ఏది డామినెంట్ ఉంది, సోలార్ డామినెంట్ ఉందా, విండ్ డామినెంట్ ఉందా. అండ్ అలాగే రిన్యూబుల్ ఎనర్జీ వచ్చేసరికి మనం ఆల్సో నీడ్ టు నో సోలార్ పొటెన్షియల్ ఎంత, స్టాండర్డ్ ఫ్యాక్టర్. రీసెంట్లీ గ్రూప్ 1 లో అడిగారు, దెర్ వాజ్ ఎ క్వశ్చన్ లైక్ ఇండియా హ్యాస్ ట్రెమెండస్ సోలార్ పొటెన్షియల్ అండ్ ఆ ట్రెమెండస్ పొటెన్షియల్ అది అసర్షన్ ఇచ్చారు. రీజన్ వచ్చేసరికి 250 to 300 డేస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఐ మీన్ సన్ డేస్ ఉంటాయి ఇండియాలో, దట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ 5 trillion kilowatts hour అని చెప్పేసి రఫ్ గా ఇచ్చారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ గో టు దిస్ మినిస్ట్రీ ఆఫ్
న్యూ రిన్యూబుల్ ఎనర్జీ డైరెక్ట్ స్టేట్మెంట్ తీసుకుంది. వాళ్ళు ఓవర్ వ్యూ ఆఫ్ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఓవర్ వ్యూ ఇచ్చారు. 5 ట్రిలియన్ కిలోవాట్స్ పర్ ఎనర్జీస్. సేమ్ ఇదే స్టేట్మెంట్ డైరెక్ట్ గా మనకు క్వశ్చన్ అడిగారు. సో దీని అర్థం ఏంటంటే ఎటువంటి మీరు మినిస్ట్రీ సైట్స్ కి కూడా వెళ్ళాలి. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీరు బుక్స్ నుంచి చదువుతూనే ఒకసారి ఆ మినిస్ట్రీ వెబ్సైట్కి వెళ్ళండి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, నెక్స్ట్ తర్వాత మిక్చర్ ఆఫ్ సోలార్ అండ్ హైడ్రో, ఐ మీన్ సోలార్ అండ్ విండ్ కి సంబంధించి హైబ్రిడ్ ఎనర్జీ, హైబ్రిడ్ సోలార్ అండ్ ఇది కూడా ఇవాల్వ్ అవుతుంది ఇప్పుడు. అండ్ సోలార్ లోనే డిఫరెంట్ స్టేట్స్ పొటెన్షియల్, ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి ఎంత పొటెన్షియల్ ఉంది అది చూసుకోవాలి, ఎంత ర్యాంక్ ఉంది. సిమిలర్లీ విండ్ కి సంబంధించి, అలాగే బయోగ్యాస్ కి సంబంధించి కానీ అదర్ పొటెన్షియల్ కానీ, నెక్స్ట్ వేస్ట్ జనరేషన్, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది మనకి ఎప్పుడు. సో వేస్ట్ నుంచి కూడా ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం మనము. సో దానికి సంబంధించి డిఫరెంట్ టెక్నాలజీస్ ఏంటి, ఇన్సినరేషన్ అంటే ఏంటి, పైరాలసిస్ అంటే ఏంటి, ఇటువంటివన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ కిందకే వస్తాయి. అవన్నీ కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ అవుతాయి మనకు. సో అటువంటి వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ ఏంటి అవి కూడా తెలుసుకోవాలి మీరు. అండ్ న్యూ ఇనిషియేటివ్స్ అంటే బేసికలీ స్కీమ్స్, ఇవి కరెంట్ అఫైర్స్ లో మీరు కవర్ చేసుకోవచ్చు. లేదా మీరు సోలార్ చదువుతున్నప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఏం స్కీమ్స్ లాంచ్ చేశారు, వీటికి సంబంధించి ఏం స్కీమ్స్ నడుస్తున్నాయి, ఆ స్కీమ్ ఒకసారి ఓవర్ వ్యూ చేసుకుంటే అక్కడ అయిపోతుంది. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్ అంటే లైక్ ఇండియా స్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సోలార్, లేదా థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కనపడుతుంటాయి న్యూస్ పేపర్స్ లో. సో అది మీరు న్యూస్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ తో మీరు కంబైన్ చేసుకుని చదువుకోవాలి. ఈ విధంగా చదివితే సెకండ్ పార్ట్ మీకు ఈజీ. నౌ మూవింగ్ ఆన్ టు థర్డ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ ప్యూర్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పార్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎకాలజీ, ఎకోసిస్టమ్. అగైన్ వాట్ ఈస్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ కి ఎకాలజీకి డిఫరెన్స్ ఏంటి, అందుకే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ. ఎకాలజీ అనే టర్మ్ ఎవరు ఇచ్చారు, ఎకోసిస్టమ్ అనే టర్మ్ ఎవరు ఇచ్చారు, వాటి అర్థం ఏంటి, బేసిక్స్, వాటి కాంపోనెంట్స్ ఏంటి, బయోటిక్ కాంపోనెంట్స్, అబయోటిక్ కాంపోనెంట్స్. విత్ ఇన్ దట్ అబయోటిక్ అంటే ఏమొస్తాయి, లైఫ్ లేనివి. బయోటిక్ అంటే లైఫ్ కాంపోనెంట్స్. అండ్ బయోడైవర్సిటీ, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఆల్ఫా, బీటా, గామా డైవర్సిటీ, బయోడైవర్సిటీస్, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. మీనింగ్, కాంపోనెంట్స్, హాట్స్పాట్స్. సో హాట్స్పాట్స్ అంటే ఏంటి స్పెసిఫిక్ గా, వాట్ ఆర్ ద క్రైటీరియా టు డిక్లేర్ అన్ ఏరియాస్ హాట్స్పాట్. రీసెంట్లీ హాట్స్పాట్ గా మన ఇండియాలో దాని క్వశ్చన్ కూడా అడిగారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో, హాట్స్పాట్స్ గా ఏ ఏరియాస్ డిక్లేర్ చేశారు అని చెప్పేసి బై ఐయుసి, అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో డిఫరెంట్ వేస్ హౌ వీఆర్ కన్జర్వింగ్, లైక్ డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి, సో యాక్ట్ కింద మనం వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, నేషనల్ పార్క్స్, సో ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం మనం. కన్జర్వేషన్ ఏరియాస్, కమ్యూనిటీ ఏరియాస్, ఇవన్నీ కవర్ చేస్తాం. సో ఇవంతా ఓవర్ వ్యూ చూసాం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డబ్ల్యూఎల్ఎస్, ఎవరు డిక్లేర్ చేస్తారు ఒక ఏరియాని వైల్డ్ లైఫ్ సాంక్చురీగా, ఎవరు తీసేయచ్చు వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచి ఆ ఏరియాని. సిమిలర్లీ నేషనల్ పార్క్ కి సంబంధించి కమ్యూనిటీ ఏరియా అండ్ కన్జర్వేషన్ ఏరియా డిఫరెన్స్ ఏంటి, సో ఏ అప్రోచ్ మనం ఫాలో అవుతున్నాము. అండ్ రీసెంట్ గా న్యూస్ లో ఉంటున్న, ఇది కరెంట్ అఫైర్స్ తో కంబైన్ చేసుకోవాలి. రీసెంట్ గా న్యూస్ లో ఉన్న నేషనల్ పార్క్స్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఏపీ మనం చూసుకోవాలి. నేషనల్ పార్క్స్ ఏంటి, రీసెంట్ గా డిక్లేర్ చేసిన నేషనల్ పార్క్స్ ఏంటి. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఓవర్ ఒక రోజులో వచ్చేది కాదు, మెల్లమెల్లగా మీరు కరెంట్ అఫైర్స్ తో కలుపుతూ వెళ్తాలి. నేషనల్ పార్క్ కి సంబంధించి ఏ టైప్ ఆఫ్, ఇంకా డీప్ గా వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే డీప్ గా వెళ్తున్నారు అనుకోండి, విత్ ఇన్ ఒక నేషనల్ పార్క్ గురించి అడిగి ఆ నేషనల్ పార్క్ డిస్క్రిప్షన్ ఇస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే నేషనల్ పార్క్ ఇచ్చేసి అందులో ఈ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంటుంది, అందులో క్లైమేట్ ఇలా ఉంటుంది, ఈ రివర్, దిస్ రివర్ ఆర్ నది ఫ్లోస్ త్రూ దట్ నేషనల్ పార్క్. సో ఇది డీప్ గా వెళ్తే క్వశ్చన్స్ ఇంకా. సో వీ నెవర్ నో, ఏపీఎస్సీ డీప్ గా వెళ్తుంది కాబట్టి. సో అన్ని నేషనల్ పార్క్స్ చదవాలంటే ఇట్స్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. సో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, లైక్ కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి, పన్నా అని, టైగర్ రిజర్వ్స్, ఇటువంటి కొన్ని రిపీట్ అవుతుంటాయి. సో అటువంటివి చూసుకోవాలి మనం. బట్ విత్ స్పెసిఫిక్ టు ఏపీ మరి కొంచెం డీటెయిల్ గా చూసుకోవాలి. ఈ ప్రతి ఆస్పెక్ట్ కవర్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ జంతువులు ఉన్నాయి దాంట్లో, ఏ టైప్ ఆఫ్ వృక్షాలు ఉన్నాయి, ఐ మీన్ ఫ్లోరా అండ్ ఫౌనా, వృక్ష జాతి అండ్ జంతు జాతి, అవన్నీ మనం ఇక్కడ కవర్ చేస్తాం. అండ్ రీసెంట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, టార్గెట్స్ ఏంటి, ఈచ్ విత్ రెస్పెక్ట్ టు జనరల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ టైగర్స్ కి సంబంధించి TX2 అనే ఒక టార్గెట్ ఉంది, డబులింగ్ ద టైగర్ పాపులేషన్ సిన్స్ 2010 సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అని చెప్పేసి. సో అటువంటి స్పెసిఫిక్ గా ఏమైనా టార్గెట్స్ న్యూస్ లో ఉన్నాయా. కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, సో డిఫరెంట్ కన్వెన్షన్స్, డిఫరెంట్ ప్రోటోకాల్స్ న్యూస్ లో ఉంటాయి ఎప్పుడు మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1 లో రీసెంట్ గా ఒక క్వశ్చన్ అడిగారు విత్ రెస్పెక్ట్ టు దిస్. వి సీ దట్, వి షో దట్ క్వశ్చన్. సో కన్జర్వేషన్ ఆఫ్
మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ గురించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. డేట్స్ తో సహా అడుగుతున్నాడు గ్రూప్ 1 లో, ఐ మీన్ గ్రూప్స్ లో. గ్రూప్ 2 లో కూడా ఇలా డేట్స్ తో సహా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ చదువుతున్నప్పుడు మీరు ఈ రోజు ఇస్రో ఈ మిషన్ లాంచ్ చేసింది, ఈ రోజుల్లో ఈ మీటింగ్ సిగ్నిఫికెంట్ మీటింగ్ జరిగింది, అది కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో డైరెక్ట్ గా మీరు అగైన్ సోర్స్ మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్ చదవచ్చు, లేదా ఆ ఈవెంట్ కి సంబంధించి ఇఫ్ యు గో COP14 కి సంబంధించి కన్జర్వేషన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ కి సంబంధించి మీరు వెళ్తే డైరెక్ట్ గా అబౌట్ పేజ్ లో వెళ్ళారనుకోండి, స్లోగన్ ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది, డైరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే the 14th meeting, first statement, the 14th meeting of Conference of Parties to the Convention on Conservation of Migratory Species of Wild Animals is set to take place in the historic city of Samarkand, Uzbekistan from 12th to 17th February 2024. సేమ్ అదే పాయింట్స్, ఈ 3 పాయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఆ పేజ్కి వెళ్ళి డైరెక్ట్ గా తీసుకొని పెట్టారు. సో అగైన్ అందుకే అఫీషియల్ వెబ్సైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ దిస్ థర్డ్ పార్ట్ మీకు కవర్ అవుతుంది. సిమిలర్లీ ఫోర్త్ పార్ట్కి వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ ఇందాక చెప్పాను కదా, సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా డిస్పోజ్ చేస్తాము, సాలిడ్ వేస్ట్ ప్లాంట్స్ ఏంటి, STP ప్లాంట్స్ ఏంటి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏంటి, డిఫరెంట్ మెథడ్స్ ఎట్లా ఇందాక చెప్పాను, ఇన్సినరేషన్, పైరాలసిస్, గ్యాసిఫికేషన్, ఇటువంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అండ్ ఇవి ఎప్పుడు న్యూస్లో కనపడుతూ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ UPSC క్లీన్స్ లో కూడా పైరాలసిస్ కి సంబంధించి, గ్యాసిఫికేషన్ కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఏంటి అవి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పాయింట్ సోర్స్ పొల్యూషన్, నాన్ పాయింట్ సోర్స్ పొల్యూషన్ అంటే ఏంటి, అందులో మళ్ళీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, రెగ్యులేషన్ అంటే యాక్ట్స్, ఎయిర్ పొల్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, దాని కింద ఎస్టాబ్లిష్ చేసిన బాడీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇవి ఏ యాక్ట్స్ కింద ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి, అది చూసుకోవాలి మనకి. ఇటువంటి స్టాటిక్ పార్ట్స్ చూసుకోవాలి. రీసెంట్ ప్రాజెక్ట్స్, ఫర్ రీసెంట్ గా ఎక్కువ మనకి న్యూస్ లో ఉంటుంది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో దీని టార్గెట్స్ ఏంటి, ఎందుకు అటువంటి ప్రోగ్రామ్ తీసుకురావాల్సి వచ్చింది, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని బేస్ ఇయర్ ఏంటి, ఇందులో నాన్ అటైన్మెంట్ సిటీస్ గురించి టార్గెట్ చేస్తున్నాం. నాన్ అటైన్మెంట్ సిటీస్, సో వాట్ ఆర్ దీస్ నాన్ అటైన్మెంట్ సిటీస్ అండ్ ఏం స్కీమ్స్ ఉన్నాయి, లైక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్, ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో ఏమేమి పొల్యూటెంట్స్ కవర్ అవుతాయి దీని కింద, సో అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. అలాగే ఇంపార్టెంట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంట్, బేసికలీ ఇట్స్ లైక్ జెనెటిక్ GM క్రాప్స్ కి సంబంధించి, జెనెటిక్ మోడిఫికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇష్యూ రిలేటెడ్ టు GMO, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, GM క్రాప్స్, ఏ క్రాప్ ఓన్లీ ప్రెసెంట్లీ కమర్షియల్ గా కల్టివేట్ చేయడానికి ఏ క్రాప్ ఇండియాలో అలో చేశారు, దాని టెక్నాలజీ ఏంటి, ఏ ట్రాన్స్జీన్ అంటే ఏంటి, ఏ ట్రాన్స్జీన్ యూజ్ చేశారు. అండ్ అలాగే DMH11 మస్టర్డ్ న్యూస్ లో ఉంది, ఇట్స్ GM మస్టర్డ్, ఎవరు డెవలప్ చేశారు, ఏంటి, ఏ టైప్ ఆఫ్ జీన్స్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ మస్టర్డ్, దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిబేట్ ఏంటి. సో ఇదంతా మనకి దీని కింద ఏ ఆర్గనైజేషన్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో జెనెటిక్ మోడిఫికేషన్ టెక్నాలజీకి సంబంధించి GM క్రాప్స్ ట్రయల్స్ చేయాలన్నా అది ఏ ఆర్గనైజేషన్ చూస్తుంది, అదంతా ట్రాన్స్జెనిక్స్ లో చూస్తాం మనం. అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టు ట్రాన్స్జెనిక్స్, ఏం టెక్నాలజీస్ యూస్ చేస్తున్నాము, అలాగే ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్. సో ఇది కరెంట్ అఫైర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ స్టబుల్ బర్నింగ్, మీరు నార్త్ ఇండియాలో చూస్తే స్టబుల్ బర్నింగ్ అంటాం. సో ఏంటి ఆ స్టబుల్ బర్నింగ్, దీనికి సంబంధించి ఏమైనా టెక్నాలజీస్ తీసుకొచ్చారా, రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఆ ఇష్యూని ఎట్లా రెగ్యులేట్ చేయొచ్చు, దానికి సంబంధించి ఏమైనా టెక్నాలజీస్ ఉంటే అటువంటివన్నీ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ కిందకి వస్తాయి. అవి బయోరెమిడియేషన్ అంటే ఏంటి, బయోరెమిడియేషన్ ఒక చోట పొల్యూషన్ అయిందనుకోండి, యూజింగ్ బెనిఫిషియల్ మైక్రోబ్స్, బెనిఫిషియల్ బ్యాక్టీరియా కానీ ఇటువంటివి యూజ్ చేసి ఆ ఏరియాలో పొల్యూషన్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు, బయోరెమిడియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ స్పిల్లేజ్ వింటూనే ఉంటారు మీరు, రీసెంట్ క్వశ్చన్ కూడా అడిగింది, విచ్ ఆఫ్ APPSC విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ బికాస్ ఆఫ్ ఆయిల్ స్పిల్లేజ్ అని చెప్పేసి. ఏ దేశము ఈ సముద్రంలో ఆ ఆయిల్ లీక్ అవడం వల్ల నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్, జాతీయ విపత్తుగా ఏ దేశం గుర్తించింది అని చెప్పేసి, ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఆయిల్ స్పిల్లేజ్ లో మనం ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యూస్ చేస్తాము, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బయోరెమిడియేషన్ టెక్నిక్. సో ఏంటి ఆ బయోరెమిడియేషన్ టెక్నిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోరెమిడియేషన్ టెక్నిక్స్ ఏంటి, అంతా ఇక్కడ కవర్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. సో ఇట్స్ ఏ
ఇది కొంచెం బ్రాడ్ టాపిక్ గా ఉంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, పెద్ద పెద్ద వర్డ్స్ అన్ని. యాసిడ్ రైన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్. సో ఇదంతా స్టాటిక్ పార్ట్ లో కవర్ అవుతాయి. ఓషన్ అసిడిఫికేషన్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్, ఇవంతా ఇట్స్ లైక్ యాసిడ్ రైన్ కానీ, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓషన్ అసిడిఫికేషన్, సబ్ పార్ట్స్ ఆఫ్ దిస్ థింగ్. సో ఒక్కొక్క దాని గురించి స్టాటిక్ పార్ట్ లో చదువుతూ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి సంబంధించి మనం వీ హ్యావ్ బాట్ కిగాలి అగ్రిమెంట్. సో ఏంటి ఆ అగ్రిమెంట్? సో డిప్లీషన్ చదువుతూ ఎందుకు ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుందో, అలాగే కిగాలి అగ్రిమెంట్ ఇట్లా లింక్ చేసుకోవాలి. ఓషన్ అసిడిఫికేషన్ కి సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ వచ్చాయా, ఎందుకు ఓషన్ అసిడిఫికేషన్ జరుగుతుంది, స్టాటిక్ పార్ట్ చదువుతూ కరెంట్ అఫైర్స్ లో వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్, రీసెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్, ప్రోటోకాల్స్. సో స్పెసిఫికలీ ఇదంతా స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ లింక్డ్. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దాని మీనింగ్ ఏంటి, నేచర్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, ఇది స్టాటిక్ పార్ట్. కరెంట్ అఫైర్స్ పార్ట్ నేషనల్ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేమి తీసుకొస్తాం, ఎస్టీజీస్ ఏంటి, డిఫరెంట్ ఎస్టీజీస్ ఇండియాలో ఎవరు మానిటర్ చేస్తున్నారు. రీసెంట్ గా అగైన్ దట్ వాస్ దేర్ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్. ఎస్డిజీస్ ఫ్రేమ్వర్క్ ఎవరు డెవలప్ చేశారు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇండియాలో ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసింది. ప్రతి ఎస్డిజిని టార్గెట్ చేయాలని చెప్పి ప్రతి స్టేట్ లో మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ టార్గెట్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటుంది ఎస్డిజిస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. అండ్ హెల్త్ ఇష్యూస్, సో డిసీజ్ బర్డన్, ఎపిడమిక్, డిఫరెంట్ టర్మ్స్, ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, రీసెంట్ డిసీజెస్ ఏం న్యూస్ లో ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ కనుక్కున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనియన్ గవర్నమెంట్ మన బడ్జెట్ లో సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించి ఒక డ్రగ్ ని ప్రమోట్ చేయాలని చూస్తుంది. సో అటువంటివి మీరు చూసుకోవాలి. సర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని ఇన్సిడెన్స్ ఎంత ఉంది, దానికి సంబంధించి ఏం స్టెప్స్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో వాట్ ఈస్ దట్ డ్రగ్, ఎవరు డెవలప్ చేశారు. అండ్ అలాగే మనకి వీ హ్యావ్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్, స్టాండర్డ్ స్కీమ్స్ లైక్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, మిషన్ ఇంద్రధనుష్. సో ఇటువంటి స్టాటిక్ పార్ట్ ని కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ లో ఏమైనా డిసీజెస్ ఉన్నాయా రీసెంట్ గా, సో ఆ డిసీజెస్. సో ఈ కరెంట్ అఫైర్స్ బేసికలీ ఇట్స్ లైక్ చాలా హ్యూజ్ సిలబస్ ఉంది. బట్ సిలబస్ ని ఇట్లా బ్రేక్ చేసుకుంటూ సబ్ పార్ట్స్ గా మీరు ఇన్ని అవర్స్ చదువుతున్నప్పుడు ఇన్ని అవర్స్ లో ఈ సబ్ పార్ట్ కంప్లీట్ చేస్తా, ఈ సబ్ పార్ట్ రేపు మళ్ళీ రివైజ్ చేస్తా, ఇంకొక సబ్ పార్ట్ స్టార్ట్ చేసిన రివైజ్ చేస్తారనుకోండి, యువర్ వర్క్ వుడ్ బి చాలా చాలా ఈజీ. అండ్ ఒకవేళ ఈ వీడియో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ విత్ ఫ్యూ ఒక 2 to 3 క్వశ్చన్స్ తీసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు చూపిస్తాను, ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ కామెంట్. థ్యాంక్ యూ.